ఇంతకీ నేను చెప్పిన దాని గురించి మీ ఇంట్లో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? దేని గురించి? అదే మన పెళ్లి గురించి. మీకు ఇష్టం లేకపోతే ఓపెన్గా చెప్పండి, బలవంతం ఏం లేదు. మీరు ఎస్ అని చెప్తే నాకు మంచి వైఫ్ లభిస్తుంది, మీరు నో అని చెప్తే మంచి ఫ్రెండ్ లభించింది అనుకుంటా. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. పర్వాలేదు, కాలేజ్లో డ్రాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ నా గురించి అడిగితే? నాకు కాబోయే శ్రీవారని చెప్తాను. నిర్మలా, నిర్మలా. ఏంటి సూర్య? అర్జెంటుగా ఊరెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. నిర్మల ఎక్కడ? తను కాలేజీకి వెళ్ళిపోయిందిగా. ఎలా వెళ్ళింది? నీ రూమ్ లో నీ ఫ్రెండ్ శ్రీరామ్ ఉండేవాడుగా, తను వచ్చి కారులో తీసుకెళ్లాడు. నీ ఫ్రెండ్ రోజు నిర్మల్ కాలేజీకి తీసుకెళ్తున్నాడు, తనే కారులో డ్రాప్ చేస్తున్నాడు. చాలా మంచివాడు. సరే, వస్తానండి. వస్తే అన్ని బస్సులు వరుసగా వచ్చేస్తాయి, లేదంటే ఒక్కటే రాదు. హాయ్ సంసా. సంసా గిమ్సా అనే బదులు సంగీత సామ్రాట్ అనొచ్చు కదా. షార్ట్ ఈజ్ స్వీట్. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తింటావా? లేదు లేదు, వద్దులే, నువ్వే తిను. లేదు లేదు, నీకు ఇవ్వకుండా తింటే నాకు అరగదు. ఇంకొకటి ఉంది, తిను. నేను సాధారణంగా ఐస్ క్రీమ్ తినను, స్వరం దెబ్బతింటుంది కదా అని. తొక్కలో స్వరం. తిను సంసా. సరే, నువ్వు మరీ మొహమాడు పెట్టేస్తున్నావు గనక ఇది ఒకటి తింటాను. ఖాళీ డబ్బా ఇచ్చాడంటే ఏప్రిల్ ఫూల్. మోసపోయాను. పరాయి సొమ్ము కోసం ఆశపడకూడదు. టికెట్ తీసుకోవడం మన జాతకంలోనే లేదు. డాక్టర్, ఐస్ క్రీమ్ తింటారా? సార్, ఒకే లడ్జీలో ఉండడం, మీకు ఇవ్వకుండా తింటే నాకు అరుగుతుందంటారా? ఇంకొకటి ఉంది, మీరు తినండి. అందులో ఏం లేదు. ఏంటయ్యా? అందులో ఏమి ఉండదయ్యా. ఏమీ అర్థం కాలే. అందులో ఏమి ఉండదు, విసిరే. వాడంతే మెట్లేదవా, మీరు తినండి. టేస్ట్ గా ఉందా? సూపర్, అదిరిపోయింది. ఏం మోసపోయానా? అద్భుతం. ఏప్రిల్ ఫూల్. మ్యాథ్స్ లో 2 మార్కులు తక్కువ వచ్చారా?